6 అయితే అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాకినాడ. ప్రెసెంట్ అయితే సత్వరం దగ్గర అయితే ఉన్నాం. మొబైల్ ఉంటే చాలు, ఖాళీగా ఇలా ఖాళీగా 2 నిమిషాలు కూర్చుంటే మొబైల్. అది కల్లా వెళ్ళిపోతాం బాబాయ్ లోడింగ్ చేయండి. 6, 6, 7, 11 అయిపోద్దేమో. 10 అవుతుంది. 10:30, 10. ఇప్పుడు 8 అవుతుంది బాబా. ఇప్పుడు 8 అవుతుంది. టీయా పదంగా అక్కడ ఎక్కడ తాగితే మొన్నట్లాగా అనకాపల్లి దాటారు. దేవరాజ్ బండి అన్లోడ్ అయిపోయిందా బాబాయ్? నన్ను పడవ ఈరోజు పడతాయేమో తాళాలు. అనకాపల్లి బైపాస్ దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం ఇక్కడ దేవీపురం మొత్తం ఇవన్నీ కోల్డ్ ఫామ్లే, మొత్తం కోళ్ళ ఫామ్లు. మొత్తం ఇక్కడే ఎగ్స్ మనకి అంతా లోడ్ అవుద్ది. దేవీపురం అనమాట. సబ్బవరం అనకాపల్లి బైపాస్లో ఉంటుంది. ఇప్పుడైతే ఇదంతా సింగిల్ రోడ్ బైపాస్, కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రోడ్ అయిపోయింది 6 lanes. ఇంకా కొంతమంది అడుగుతున్నారనమాట. కొంతమంది ఏమంటున్నారంటే, ఏంటన్నా ఎప్పుడు రోడ్డే చూపెడతావు, నువ్వు డ్రైవింగ్ చేసి చూపించావంటే, మనకి నేనే వీడియో తీయాలి. మనకి బాబాయ్ అంటే వీడియో కొంచెం తీయలేడు. సో నాకెవరు వీడియో తీసిన వాళ్ళు లేక నేను డ్రైవింగ్ చేసినప్పుడు వీడియోలో కనిపించట్లేదు అంతే. ఇదే రీజన్ అనమాట నేను వీడియోలో కనిపించకపోవడానికి డ్రైవింగ్ చేసినప్పుడు. కాకినాడ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం మనం.
చూసారు కదా కంపెనీలో బళ్ళు ఎన్ని ఉన్నాయో. మొత్తం మనన్నీ రిలయన్స్ బళ్ళు అన్నమాట. మొత్తం రిలయన్స్ బళ్ళు. మొత్తం ఆ లైన్ ఉంది కదా చివరికి. ఇప్పుడు ఎంత టైం పడుతుందో చెప్పలేం మనమైతే లోడ్ అయ్యేసరికి. కంపెనీల దగ్గర ఎలా ఉంటుంది తప్పదు. ఇంకా వీడియోస్ అయితే సరిగ్గా పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు. డ్రైవింగ్ చేయాలి, వీడియో తీసుకోవాలి. నేను డ్రైవింగ్ చేసినప్పుడు వీడియో తీయడానికి అవ్వదు. అందువల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ మొబైల్ కూడా కొంచెం డిస్ప్లే అయితే పగిలిపోయింది, అందువల్ల చేయలేకపోతున్నా. మొబైల్ అయితే తీసుకుంటే మంత్లో అక్కడి నుంచి మొత్తం వీడియోస్ అయితే కంటిన్యూగా రెగ్యులర్గా వస్తాయి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మొత్తం నేను పెట్టే వీడియోస్ ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. కంపెనీలో పీఓడి అది వేసి అయితే మనం ఇక్కడికైతే పార్కింగ్ దగ్గర వెయిటింగ్లో అయితే ఉన్నాం. మొత్తం ప్రస్తుతానికైతే లారీలో కూర్చొని పీఓడి అది వేసి వచ్చి ఇప్పుడు పిలుస్తారు. వెయిట్ అయితే చేస్తున్నాం, ఇప్పుడు పిలుస్తారు. లోడింగ్ కొంచెం తొందరగా అయిపోతే బాగుంటుంది. ఆఫ్టర్నూన్ కొంచెం 2 కల్లా అయిపోతే ఇంకా లంచ్ చేసుకొని. బెలూన్ ఒకటి లీక్ అవుతుంది కింద. బెలూన్ లిఫ్ట్ యాక్సిల్ బెలూన్ ఒకటి అయితే ఎయిర్ లీక్ అయిపోతుంది. అది కొంచెం చేయించుకొని కాకినాడ వెళ్ళి లోడింగ్ అయిపోతే చేయించుకొని తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. చూపిస్తా మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అక్కడ అని మొత్తం చూపిస్తా A to Z. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే నచ్చితే లైక్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా కొంచెం తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్. మనకేంటంటే మార్కెట్ బండ్లా కాదు ఇది. బాడీ బండికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. ట్యాంకర్ కోసం ఏమైనా ఎవరికైనా కొత్తగా ట్యాంకర్ కోసం ఏమైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. డ్రైవింగ్ కోర్సులకైనా హెల్పర్ కోర్సులకైనా దేనికైనా కావాలంటే కొంచెం మెసేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ట్యాంకర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, బాడీ ఫీల్డ్ ఎలా ఉంటుంది మొత్తానికి లోడ్ అయితే బయటకి అయితే వచ్చాం. ఆ లోడింగ్ ఈ మార్కెట్ బల్లలో లోడింగ్ అది ప్రాసెస్ చూపించడం అవుతుంది, ఎందుకంటే మొబైల్ అలో చేయడు కాబట్టి కంపెనీలో. మొత్తం లోడింగ్ దగ్గర అయితే శుభ్రంగా ఇబ్బంది పెట్టారు. కంగారు మొత్తం. కరెక్ట్ కాకినాడ మన కంపెనీల దగ్గర అయితే ఉన్నాం. NCS కంపెనీ దగ్గర బయటకు వచ్చాం. అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కాకినాడ జంక్షన్కి వెళ్తే లంచ్ చేసి ఇంకెళ్ళాలన్నమాట. కాకినాడ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అయితే బాగా తెలుస్తాయి కంపెనీలు ఈ ప్రాసెస్. అదాని విల్మార్ కంపెనీ. మన బండి అయితే బెలూన్ లీక్ అవుతుంది. ఆ బెలూన్ ఎయిర్ తగ్గిపోతుంది. అది అయితే చూపిస్తున్నాం మెకానిక్కి. అక్కడైతే శంకర్ మెస్ చూశారు కదా, ఫుడ్ అయితే అక్కడ బాగుంటుంది. లారీ వాళ్ళందరూ ఎక్కడ తింటారు. ఆ ఫుడ్ కోసం ఇక్కడ ఆగాం. ఇలా బెలూన్ కూడా ఇక్కడ ఫుడ్ తినేసి బెలూన్ కూడా చేయించుకొని బయలుదేరడం. మనమైతే కాకినాడ జంక్షన్లో ఉన్నాం. కాకినాడ మహారాజా వారధి. అజిత్ గారి బండి కూడా లోడ్ అయిపోయింది కదా, ఆడు వచ్చేస్తాడే వెనకతలే. ఆడి పరిగెట్టేస్తాడు. ఆడు డ్రైవర్ క్యాబ్ వస్తే ఈడు వస్తే ఆడు ఎంత కలుపుతాడు శుభ్రంగా. ఆడి ఎక్కువ తోలుతాడు బండి. లోడింగ్ వెళ్ళినప్పుడే డ్రైవర్ ఎక్కుతున్నాడు, లేదంటే అజిత్ గారు తోలేస్తున్నాడు బండి. లైసెన్స్ వస్తుందండి నా వచ్చే నెలలో. వచ్చేస్తే చిన్న బండికి డ్రైవింగ్కి ఎక్కుతాడంట.
వాళ్ళ ఓనర్ చెప్పాడంట చిన్న బండికి 6 ఇయర్ ఉందిగా 14 కేలు అన్నాడు. ఏటి మరి బండి ఎప్పుడు ఎక్కుతున్నావు, అది ఇది లైసెన్స్ రాలేదంటే వచ్చే నెల వస్తుంది, ఈ చిన్న బండి నేనే తిరుగుతాను ఇంకా. ఆడి 6 ఇయర్ కాబట్టి అడిగి బాగుంటుంది ఇంకా సదుపాయంగా. 6 ఇయర్ కదా, ఎయిర్ కండిషన్ బండి అడిగి సదుపాయంగా ఉంటుంది. అది ఇప్పుడు మన దగ్గర అక్కడ ఉన్న కుర్రాలకి ఎన్ఎల్ఓలకి ఈ అజిత్ గూడకే డ్రైవింగ్ వచ్చు కుర్రాలకి, మిగతా ఒడ్డోళ్ళకి ఎవరికి రావాలి కుర్రాలకి డ్రైవింగ్. ఆ ప్రసాద్ కూడా కావచ్చు దేవరాజాల అది. అవును, ఇంకా లాగులు పడ ఇప్పుడు సాయంత్రానికి అవ్వదే మీరు లోడ్ దేవరాజు లాగులు పడతాయి. లోడింగ్ వచ్చినప్పుడు రేపు పొద్దున్నే అవుతుంది ఇంకా దేవరాజు లోడింగ్. ఆ లాగులు వేసినప్పటికే మధ్యాహ్నం 12-1 గంట చేసేస్తున్నారు. ఇక్కడ రావాలి తిన్నాను ఆగుతాడు ముందుగా. కార్తీక మాసం వచ్చింది కదా, వనభోజనాలు, పిక్నిక్లు. ఇంకా శబరిమల సీజన్ ఒకటి వచ్చింది, అసలు ఖాళీలు ఉండవు. మన పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవ్వకముందు హైదరాబాద్ ట్రిప్ ఒకటి వెళ్ళాను బస్సుకి. ఇలా టిప్పర్లకి వెళ్ళి దిగాను, ట్రిప్ ఉందనేసి ఫోన్ చేశాడు, వెళ్ళాను. ఆ ట్రిప్ వెళ్ళి వచ్చి అలాగ వచ్చాను, ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్. గురుద్వారా బాగుండదు, బస్సులో ఏమో ఉన్నాయి, శ్రీ సాయి ట్రావెల్స్ ఏదో. అలాగా వరంగల్ అది కూడా అక్కడి నుంచి కట్ అయిపోయి అలాగా అలాగైనా. ఈ శబరిమల ట్రిప్పులు అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా శ్రీశైలం, వైజాగ్ నుంచి. ఇప్పుడు శబరిమల ట్రిప్లోనే నాకు ఈ మంత్ ఎండింగ్ నుంచి 25th నుంచి స్టార్టింగ్ ట్రిప్ మొత్తం. ఫస్ట్ మంత్లో ఫస్ట్ శ్రీశైలం నుంచి అక్కడి నుంచి అలా దిగి కాణిపాకం, అక్కడి నుంచి పళని, తర్వాత డైరెక్ట్ శబరిమల. అటు నుంచి రిటర్న్లో వచ్చినప్పుడు మొత్తం కన్యాకుమారి, గురువాయూర్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అరుణాచలం, తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం. 9 రోజులు ట్రిప్. ఇప్పుడు అన్నవరంలో ఉన్నాం. తినేసి మొత్తం టైర్లో చెక్ చేసుకుని అన్నీ చేసినప్పటికీ ఈ టైం అయింది. అన్నవరం అయితే క్రాస్ అయ్యాం. బరంపురం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మామూలుగా డిపోకి లోడ్ అయింది కదా కాకినాడలో, ఇంక కాకినాడ టు బరంపురం అనమాట మళ్ళీ ఈ ట్రిప్. మేమైతే 8 అవుతుంది ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడ రకరకాల బంకులు అయితే ఉన్నాం. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ట్యాంక్ అయితే ఎంత పడుతుందో తెలియదు, చూడాలి.
పర్లేదు పర్లేదు, దానికేం ప్రాబ్లం లేదు బాబు. ఇప్పుడు ఎలాగ మనం ఫోన్పేలు అవి చేస్తున్నాం కదా, మొబైల్ వాడుతున్నాం కదా అదనమాట. ఇది మన తగరపాల్స్ హెచ్పి బంక్ అనమాట మొత్తం ఇదంతా. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని మన ట్రాన్స్పోర్టర్ ఇదేమన్నమాట, అడ్వాన్సులు తీసుకొని అలానే స్టార్ట్ అవ్వాలి తినేసి. బంకులు అయితే మొత్తం డీజిల్ అయితే పట్టించి తెలుసు. ఇది కానీ బ్రిడ్జ్ కింద అయిపోయి సేల్ లేదు. బంకులు అయితే డీజిల్ కొట్టించుకొని ఇదిగా బయలుదేరాం. నైట్ 10:30 అయితే అక్కడ తినేసి ఆపేసి పడుకొని మళ్ళీ పొద్దున్న 5 గంటలకైతే తీయాలి. కంపెనీ రూల్స్ కదా, ట్యాంకర్ మార్కెట్ బండి కాదు, నైట్ అంతా తోలకాలు ఉండదు. టైమింగ్స్ లోడ్ ఆపేసి జాగ్రత్తగా తినేసి పడుకొని పొద్దున్న లేచి వెళ్ళాలి. అదనమాట. ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాం, 185 లీటర్లు పట్టింది. బాబాయ్ అయితే అసలు నాకు బండి ఇవ్వట్లేదు, బాబాయ్ తీసేస్తున్నాడు. పొద్దున్న 5 గంటలకు ఎక్కాడు బండి. లోడింగ్ కాకినాడ వెళ్ళాం, రిటర్న్ వచ్చాం కానీ బండి ఇవ్వట్లేదు. लोड करके आ रहा है वो रिलायंस पंप है, वो तो टोल गेट के पीछे रिलायंस पंप नहीं वो ये पीछे नीचे पीछे का नीचे పడుకొని మార్నింగ్ 5 బండి అయితే తీసాను. దగ్గర పలాస దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది. మనం డిపోకి ఒక 8 కల్లా వెళ్ళిపోతే 8-9 కల్లా మనకి అక్కడి నుంచి డిపో దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఒక ఆడికి రాస్తాడు అనమాట. బంకులకి, లోకల్ బంకులకి అక్కడ అన్లోడ్ చేయాలి. ఇప్పుడే అల్పపీడనం ఉందంట కదా, కొంచెం లైట్గా జల్లులు అయితే పడుతున్నాయి వర్షం ఇక్కడ శ్రీకాకుళం దాటిన తర్వాత. కంపెనీకి అన్నీ బల్క్ ట్యాంకర్లు వెళ్తున్నారు మామూలు. చూసారు కదా ఎన్ని టైంలు ఉన్నాయి. అయితే ఒడిస్సాకి అయితే ఒడిస్సాలో అయితే ఎంటర్ అయిపోయాం. మన డిపో దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకొక ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అనమాట డిపో జిరిసోలో. ఇప్పుడు వెళ్ళగానే బండి పెట్టేసి పేపర్లు అవి లోపల ఇచ్చి సామాన్లు అవి పెట్టిస్తే ఒక పని అయిపోతుంది. తర్వాత సిలిండర్ ఫోన్ చేసి సిలిండర్ తీసుకోవాలి. ఏమో బళ్ళు లేవంటే పిలిచేస్తాడేమో బేనే ఆర్డర్ సీరియల్ వేస్తే. రాయగడ వస్తాడో ఉమ్మరకోట కావంటుందని 3 ఇట్లు ఎక్కడో అడిగిస్తాడు. మొత్తానికి డిపో దగ్గరికి అయితే వస్తాం. అక్కడ కనిపిస్తుంది కదా అదే డిపో. టైం పడుతుంది బాబాయ్. పదండి ఖర్చు. డిపో కనబడుతుంది కదా అదే డిపో. వచ్చాం మొత్తానికైతే. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.